అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. వరదల చిక్కుకున్నారు మనుషులు, కార్లు. ఈ అక్కను కాపాడినరు పోలీసులు. పొట్టు పొట్టు కొట్టుకున్నారు ఈ అక్కలు. అలిగి గుచ్చుకపోయినాయట గాజులు. ఎంఆర్ఓ అన్నాడు ఆఫీసులా. ఏం తెలుస్తున్నది తాగిన మత్తులా. పాములు పెంచుతున్నారు బెడ్రూమ్లా. ఈమెకు కొంచెం కూడా భయం లేదులా. చేసిన దొంగతనం బయటేసుకున్న రాజేషు తిరకాసు. నువ్వేనయ్యా ఒక్కరితోటే ఆగమంటే ఇవాళ ఇద్దరు మోతేవార్లు ఉన్నారట. మరి ఏం కథలు పడుతున్నారో ఏందో కదా. అగో ఏందో పెంట పెట్టుకునేటట్టే ఉన్నారు కదా ఇద్దరు కలిసి. ఆసు ఆసు నీ పేరు తిరకాసు, కళ్ళల్ల ఊసు పల్లల్ల పాసు. ఓ రాజేషు, ఇంట్లో పట్ల ఐరన్ చేసుకుంటే కరెంటు బిల్ అయిపోతుంది. రూముకు ఐరన్ చేసుకునే మొఖం నీది. నువ్వు నన్ను తిడతావా? అబ్బా, ఇంటి మీద కాకులు వాళ్తే ఇంటికి చుట్టాలు ఎక్కడ వస్తారో అని ఇంటి ముంగడ కూర్చొని కాకుల్ని ఎల్లగొట్టే కాకి ముఖం నీది. ఓర్ని సౌతుల కంటే ఎక్కువ లొల్లి పెట్టుకుంటున్నారు కదా ఎప్పుడు చూసినా. ఓ తిరకాసు, ఓ రాజేషు, ఏంది అసలు మీ పంచాయతీ? అసలు నీ వల్లనమ్మా ఈ పంచాయతీ అంట. నా వల్లనా? అసలు నువ్వు తేకుండా ఉండుంటే బాగుండేది. ఏందది? నువ్వు తెచ్చావు, దాన్ని పంచుకునే దాంట్లో తేడాలు వచ్చి మేమిద్దరం ఇటు కొట్టుకుంటా ఉన్నాం. నేనేం తెచ్చినా మీరేం పంచుకున్నారు? ఈయన ఏం చేశాడో తెలుసా అమ్మా? నీ బ్యాగులోంచి. నా బ్యాగుల కంచా? బ్యాగ్ కాదు, ట్యాగ్ ట్యాగ్. మన ఆఫీస్ ట్యాగ్ వేసుకొచ్చాడు, మర్చిపోయినా అని చెప్తున్నాడు అంతే కదా. కాదమ్మా, నీ హ్యాండ్ బ్యాగ్ లోంచి. హ్యాండ్ బ్యాగుల నుండి? ఆగు, నాకేమన్నా భయం అని నేనే చెప్తా. నేనే కాదు, ఆయన కూడా తిన్నాడు. ఏంది అప్పటి నుండి నా పాటికి నేను వార్తలు చదువుతుంటే అతడు సినిమాల సునీల్ లెక్క సాగదీస్తున్నారు. ఏం తిన్నారో చెప్పురు ముందు. నీ హ్యాండ్ బ్యాగ్ లోంచి చాక్లెట్ తీసుకొని తిన్నాం. చాక్లెటా? నేను అసలు చాక్లెట్ తేలే కదా ఇయ్యాల. ఇప్పుడు కాదమ్మా, పోయిన వారం సరిగ్గా ఇదే రోజున. కాస్తంత గుర్తు తెచ్చుకో. ఆ చాక్లెట్ తిని ఉత్తకూర పెట్టింది మీరా? సిగ్గున్నదా ఇంతనన్నా? అసలు అడిగితే నేనే ఇస్తా కదా. దొంగతనంగా ఎందుకు తీసుకున్నాడు? ఈ పెద్ద మనిషి అడిగి తీసుకుందాము అంటే ఏమన్నాడు తెలుసా? ఆమె పిచ్చిది, ఊకే ఓవర్ యాక్షన్ చేస్తుంటది. ఇప్పుడు మనం పోయి అడిగినాం అనుకో, కావాలని ఎంగిల్ చేసి అయ్యో సారీ చాక్లెట్ ఎంగిల్ అయిపోయిందని చెప్తుంది అన్నాడు. మా ఈయన మాత్రం తక్కువ తిన్నాడా ఏందమ్మా? ఆయన కానీ అడిగామంటే ఆమె సగం తిని మనకిస్తుంది, మనకిద్దరికి తక్కువ వస్తాయి అన్నాడమ్మా. ఆకలి అవుతుంది, ముందైతే లాగిద్దామన్నది నువ్వు. తింటుంటే లాక్కుంది నువ్వు కదంట. ఆపరి, సేమ్ ఇసాకు సాయ లెక్కనే చేస్తున్నారు కదా మీరు కూడా. ఇసాకు సాయ ఖమ్మం పూసల పాడులుండే ఇల్లు పోయిన ఏడాది ఒకరింట్ల దొంగతనానికి పోయి 80,000 రూపాయల ఇల్వ చేసే ఒక టీవీ ఇంకా కొన్ని వస్తువులు పైసలు కొట్టేసిండ్రు. పోయిన ఏడాదా? అప్పుడే ఆ ఓనర్ కంప్లైంట్ పెట్టిండు పోలీసులకు, గాని సామాన్ దొరకలేదట. అప్పుడు కొట్టేసిన సొమ్ము పంపకాల ముచ్చట్ల లొల్లయ్యేసరికి ఏడాది తర్వాత గిప్పుడు వాళ్ళిద్దరిట్లా ఒకరు ఓనర్ దగ్గరికి పోయి కొట్టేసింది మేమే అని చెప్పిండ్రట. ఈ ముచ్చట కాస్త పోలీసుల దాకా పోయి ఆ టీవీని తెచ్చి స్టేషన్లో పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళు కదా ఏడాది తర్వాత లొల్లి పెట్టుకున్నట్టు మీరు ఎప్పుడో తిన్న చాక్లెట్ గురించి ఇప్పుడు సొల్లు పంచాయతీ పెట్టుకున్నాడేంది? నా గురించి చాడీలు చెప్తావు కదా, చెప్తా నీ సంగతి బరాబర్ చెప్తా. చూడు నీ సంగతి. కానీ చూడుర్రి, పంపకాలు ఎంత పని చేసినాయో. దొరకని దొంగలను వాళ్ళే వచ్చి నేరం ఒప్పుకునేటట్టు చేసినాయి. అట్లుంటది మరి పైసా అంటే. పైసా ఏమైనా చేపిస్తుంది మనిషితోటి. కొందరు పోకిరి పొరలకు బైక్ చేతులకు వస్తే చాలులా తలకాయల పురుగు గిట్లా తిరుగుతుందో, ఇంత బల్బు హెచ్డి బీపీ పెరిగినట్లే గిట్లా బుర్రున పెరుగుతుందో తెలియదు. కానీ ఆగం చేస్తారు, పెంట చేసి ఆగం కథలు పడతారు. అరే అసలు బండి ఉన్నది ఎందుకు, బండితో ఏం చేయాలి అనే విషయాన్ని పురాగా మర్చిపోతారు. ఇటు చూడండి, ఈడ బద్మాషిగాడు ఎంత దిమాక్ లేని పని చేసిండో. దేవుడా, చూసిన రానోళ్ళ పోకిరి పోరని దేడి దిమాకేశాలు ఎట్లున్నాయో. బైక్ వెనకాల ఒకరిని కూసుండే పెట్టుకొని మరి బైక్ మీద నిలబడి రీల్స్ చేస్తుండు. అగో పడతావు రయ్యా. అరే వారే వెనకాల కూర్చున్నాడా? నీకన్నా గింతనన్న సిగ్గుశరం లేదారా? వాడంటే ఏదో బుద్ధి గడ్డి తిని చేస్తుండ అనుకుందాం. నువ్వేం పనులురా నాయనా వెనక కూర్చుండి. ఇంకా చూడుర్రి, నిలబడ్డాడు నిలబడక ఎట్లా ఎగురుతున్నాడో. గజియాబాద్లో గాలి పోరలు వీళ్ళిద్దరు. మరి కొత్త అద్దాలు కొన్నామన్న స్టైల్ అనే రీల్స్ చేస్తున్నారో ఏందో తెలియదు. కానీ ఇంకో ఇట్లా కథలు పడితే పోలీసులు ఎన్నుకులాడుతున్నారట. ఒకవేళ ఎవరికైనా గాచారం మంచిగా లేక పాము గరిచినా తేలు గరిచినా
పరిస్థితి ఎట్లా ఉంటుందో పాపం మంటకు తట్టుకోలేక నెత్తు కొట్టుకుంటూ చేతిలో ఏముంటే అదే అక్కడెత్తేసి లబ్బ లబ్బ మొత్తుకుంటా ఉరుకుడు సూపుతూ వామ్మో వాయో దేవుడో ఏందో కరిసిందిరా నాయనో అని ఆగమాగమవుతారు. చాలా మందిని చూసినాం కదా. అయితే ఈడేం జరిగిందంటే, సారు సారు పాము గరిచింది సారు, ఇంకో ఇదే పాము సారు అనుకుంటా దబ్బ దబ్బ దవకన్నకు పామును పట్టుకొని వచ్చి డాక్టర్లకు దడ పుట్టించినంత పని చేసిండు. అబో ఈ కట్ల పాము తక్కువ లేవు కదా కాట్లు, ఉన్న కాడికైతే దిట్టంగా ఉన్నది. అయినా ఇంత నిమ్మలంగా ఉన్నాడు పాము కలిసిన మనిషి ఇంత ప్రశాంతంగా ఉండుడైంది అంటారా? అయితే ఈ అన్నకు ఈ పాము కరవలేదాటనుల్లా ఈ అన్న నిలబడ్డ దగ్గరికి వెళ్ళి పాము పోయిందట, కాలుకు దాకినట్టు అనిపించిందట. అంతే ఇక నన్ను పాము కలిసిందని ఆ పామునే పట్టుకొని చంపి పక్క పొంటి ఉన్న దోస్తులకు ఇచ్చి అందరిని ఎండబెట్టుకొని దవాఖానకు వచ్చిండు. కానీ డాక్టర్లు కరవక ముందే ఇట్లెందుకు కంగారు పడ్డావు, అసలు నీ కాలు చూపించమంటే ఒక్క ఘాటు కూడా లేదాట, ఇంత గీరకపోయినట్టు కూడా లేదాట. ఇక ఏం కాదు ఏం భయపడకండి డాక్టర్లు చెప్పిన వాళ్ళు ఇంటికి పోయిండట. హన్మకొండ జిల్లా అయినవోలు మండలం నందన ఊర్లో జరిగిన ముచ్చట. కానీ అన్న భలే భయస్తుడున్నట్టున్నాడు పోన్రి. అప్పుడప్పుడు చెత్త కుప్పలలా ఏం దర్శనమిస్తాయుల్లా? కొన్నిసార్ల ఆధార్ కార్డులు, కొన్నిసార్ల ఓటర్ కార్డులు, ఇంకా కొన్నిసార్ల గవర్నమెంట్ ఆఫీసులలో కనబడే ఇంపార్టెంట్ ఫైళ్ళు దర్శనమిస్తాయి. ఇక మొన్నటికి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రజాపాలన దరఖాస్తులు కూడా చెత్త కుప్పలల్లో ఇంకా కొన్ని రోడ్ల మీద దర్శనమిచ్చినాయి కదా. అయితే ఇప్పుడు మాత్రం బాప్రే కందద్దాలు అవి మళ్ళా కేసీఆర్ సార్ కళ్ళద్దాలు తీసుకొచ్చి చెత్త కుప్పల పడేసిండ్రు. చూసేతందుకు రామసక్కదనంగా ఉన్నాయి, మొత్తం పింకు డబ్బాలు కేసీఆర్ సార్ ఫోటోతో ఉన్నవే పారబోసిండ్రు. అయినా దవాఖానలు ఉండే అద్దాలు ఈడికెట్లు వచ్చినాయి, ఎవరు కోపంతో వారబోసిండ్రు అని అంటే ఇగో ఈ అన్న చెప్తాడు. ఈనుండ్రి చెప్పవే అన్న. ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ వైద్యాధికారుల పైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి. వికారాబాద్ జిల్లా ఆలంపల్లి కొత్తగడి శివార్ దగ్గర ముచ్చటిది. మరి ఏ లీడర్ అన్న చెప్తా వారబోసిండ్రో, ఆయన వైద్యాధికారులే వారబోయమంటే వారబోసిండ్రో, మొత్తంగా మందులు ఇచ్చే రూమ్లో మరిన్ని ఉన్నాయని పోసిండ్రో తెలియదు. కానీ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. మరి కాదా కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అద్దాలు చేయిస్తే జనాలకు వంచేది పోయి తీసుకొచ్చి ఇక్కడ పోసిందని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు పబ్లిక్. మరి ఆఫీసర్లు దీని మీద ఏం సమాధానం చెప్తారో ఎట్లా దాటా వేస్తారో తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం కేసీఆర్ పోటు ఉన్నదనే కాంగ్రెస్ వాళ్ళు ఈ పని చేసిర్రు అని సోషల్ మీడియాలో సొట్లు పెడుతున్నారు. మనం బండ్లు వేసుకొని బజార్కు పోయినప్పుడు ఆ బండిని ఏడ పడితే ఆన్నే పార్కింగ్ చేయొద్దు. ఎక్కడైతే పార్కింగ్ జాగా ఉంటుందో ఆన్నే స్టాండ్ వేసి పెట్టాలి. అట్లా కాదు గిడ జాగా ఉన్నది కదా అని ఏడ పడితే ఆన్నే స్టాండ్ వేసి పార్కింగ్ చేస్తే 10 నిమిషాలల్లో పోలీసులు వచ్చి తీసుకుపోతారు. అటు ఇంకా ఫైన్ కట్టి తెచ్చుకోవాలి. అయితే గిడో కాడ అట్లనే ఓ చెల్లె బండిని పోలీసులు తీసుకుపోతుంటే పాపం ఆమె ఎట్లా ఏడుస్తున్నదో చూడుర్రి. చూస్తున్నారా అనుల్లా, చిన్నపిల్ల కదా లాలీపాప్ కోసం ఏడ్చినట్టు ఈమె బైక్ కోసం ఎట్లా ఏడుస్తున్నదో. సారీ సార్ నాకు తెలియక రాంగ్ పార్కింగ్ చేసిన సార్, నా బండి ఇవ్వండి సార్, ఇంకోసారి ఏడబడతానే పార్కింగ్ చేయను అంటున్నది. అయినా కూడా తప్పే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనుకుంటా బండిని తీసుకుపోతుంటే ఇంకింత ఎక్కువ ఏడిచింది. ఇక అప్పుడు ఆ పోలీస్ అయిన మనసుగా అరిగినట్టున్నది, బైక్ తీసిచ్చిండ్రు. ఏంటనే కూల్ అయింది పిల్ల. సూరత్లో జరిగిన ముచ్చటిది. కానీ ఓ చెల్లే ఇంకోసారి ఏడబడతానే బైక్ పార్కింగ్ చేయకు సరేనా? అందరు ఈసారి లెక్కనే ఉండరు, ఫైన్ కట్టాల్సిందే, మర్చిపోకు మళ్ళోసారికి. మన దేశ సంప్రదాయమే ఎంతో గౌరవంగా ఉంటది. మన కట్టుబొట్టును పొరుగు దేశం వాళ్ళు కూడా మస్తు ఇష్టపడుతుంటారు. అంతెందుకు ఎంతో మంది పక్క దేశం వాళ్ళు మన డ్రెస్సులు వేసుకొని మంచిగా ఉన్నాయని మురిచిపోతుంటారు. అంత గొప్పది మన సంప్రదాయం. అయితే గిడో కాడ ఓ రెస్టారెంట్ వాళ్ళు చూడుర్రి ఏం చేసిర్రో. आपको नहीं इन कपड़ों में क्या प्रॉब्लम है, इस कपड़ों में क्या प्रॉब्लम है? अरे ऐसे रेस्टोरेंट तो हिंदुस्तान में होना ही नहीं चाहिए. तुम जाके లండన్ में खोलो ना रेस्टोरेंट अपना. చూసినరానుల్లా వీళ్ళిద్దరూ సాంప్రదాయంగా ఉండే డ్రెస్సులు వేసుకొని వచ్చిండ్రని లోపలికి పోనిస్తలేరట రెస్టారెంట్ వాళ్ళు. అగో అదేంది, మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటాం, అయినా ఇట్లాంటి బట్టలు వేసుకున్నందుకు గర్వపడాలే గాని గేటు దగ్గర ఆపుడేంది అన్నా కూడా లేదు అని పోనీయలేదట. अरे ऐसे रेस्टोरेंट तो हिंदुस्तान में होना ही नहीं चाहिए. ఢిల్లీలో ఉన్న ఒక రెస్టారెంట్ వ్యవహారం ఇది. వీళ్ళిద్దరికి డిన్నర్ చేసేది అందుకని వచ్చిండ్రు. ఆయన తిల్లి ఇట్లాంటి బట్టలు వేసుకొచ్చిండ్రని గేటు దగ్గరనే ఆపిండ్రు. అంటే ఈ హోటళ్ళ
కార్లకు వెస్టర్న్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళనే పోనిస్తారు కావచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి నెటిజన్లు మస్తు కోపం చేస్తున్నారు. అరే పొరుగు దేశపోల్లాస్ వంటిది మన బట్టలను మన కల్చర్ను ఇష్టపడుతుంటే మనోళ్ళు గర్వంగా దాన్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇట్లా రెస్టారెంట్లకు ఓనియకపోవడేంది అని కోపం చేస్తున్నారు. మరి దీని మీద ఈ రెస్టారెంట్ వాళ్ళు ఏం చెప్తారో ఏమో కానీ ఎవరేమనుకున్నా వెస్టర్న్ డ్రెస్సులు వేసుకోపోలేదని అప్పుడైతే పద్ధతి కాదుల్లా. పెళ్లివారమండి మేము పెళ్లివారమండి వరద నీటిలో పోతున్నామండి. అవునుల్లా మామూలుగా పెళ్ళికి పోయేటోళ్ళు కార్లల్లా బస్లల్లా డీసీఎం వ్యాన్లల్లా పోతుంటారు కానీ ఇట్లా పడవలేంది అంటే అదే కదా వీళ్ళకి వచ్చిన కష్టం. ముత్యాల ముగ్గు సినిమాల కదా హీరో హీరోయిన్ కలిసి అత్తగారింటికి పడవల పోయినట్టు ఇగో ఈడో కాడ అట్లనే పోతున్నారు కొత్తగా పెళ్ళైన జంట. అగో పెళ్లి జంటతో పాటు ఇంకా బగ్గమందే ఉన్నారు కదా అనుకుంటున్నారా? అయితే పాపం ఇదే వీళ్ళకి వచ్చిన కష్టం. అవును, బీహార్ రాష్ట్రం కిషన్ గంజ్ ఇల్లది. అప్పుడే పెళ్ళయిందట. ఇక అత్తగారింటికి తోలుకొని పోవాలి కదా పిల్లను. అట్లా పోదామనేసరికి జోరున వాన అందుకున్నదట. అసలుకైతే వీళ్ళు పోయేది ఇదే మార్గాన, ఇంతమంది పోయేది అందుకని పెద్ద బోటు మాట్లాడుకున్నారట. కాకుంటే సడన్ గా పెద్ద బోటు ట్రబుల్ ఇచ్చేసరికి ఇక వాన ఎలుస్తుందేమో అని చూసి యాష్టకొచ్చి ఇట్లా అయితే ఈయనే వండుడు అవుతుంది అందరాకమని ఇట్లా చిన్న బోటులు ఎక్కిపోయినరు అన్నట్టు. కానీ మామూలుగా అయితే పెళ్ళైనాక కార్లకు డెకరేషన్ చేసుకొని బరాత్లో జోరుగా ఎగురుకుంటూ పోతారు. కానీ అదే వీళ్ళు ఇగో ఇట్లా ఫస్ట్ ప్రయాణమే పడవల చేయాల్సి వచ్చింది. మొత్తానికి సేఫ్ గానైతే చేరుకున్నారట వీళ్ళ ఇంటికి. కానీ వీళ్ళ జర్నీ మాత్రం వీళ్ళకు లైఫ్ లాంగ్ యాదుకుంటది కావచ్చులే. నిన్న ఎట్లా వాన పడ్డదో చూసినాం కదా. హైదరాబాద్ మునిగిపోతుందా ఏంది అన్నట్టే అనిపించింది. ఒక్క హైదరాబాద్లోనే కాదు చాలా జాగాల్లో కూడా బగ్గనే వాన పడ్డది. ఇక వాన దెబ్బకు వరదలు మస్తు వస్తే ఎంత కష్టం వచ్చిందో చూడుర్రి. హైదరాబాద్లో పడ్డ వానలకు గల్లీల నుంచి వరద కాలువలలో నీళ్లు పోయినట్టే పోతే బండ్లు కార్లే కాదు ఉప్పల్లో ఉన్న చిల్కానగర్ న్యూరామ్ నగర్లో ఒక మనిషి కూడా కొట్టుకపోయింది ఇట్లా పాపం. అట్లనే బంజారా హిల్స్లో ఉన్న ఒక స్కూల్ దగ్గర ఒక బస్ స్టాండ్ ఉంటే ఆ బస్ స్టాండ్లో ఇరుక్కపోయింది. ఈమె ముందుకొద్దామంటే ఫుల్ వరద భయపడుకుంటా బస్ స్టాండ్లోనే కూర్చున్నది. వెంటనే పోలీసులు పోయి కాపాడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ నేలపట్ల కాడ చెరువు కట్ట దిగి మస్తు వరదొస్తే ఒక కారు ఆ వరదల్ని చిక్కుకపోయింది. ఈ కార్లో నలుగురు ఉన్నారట. కారు కొట్టుకపోయి ఒక కంప చెట్ల కాడ ఆగేసరికి సెల్ ఫోన్లు ల్యాప్టాప్ అన్ని ఆ కార్లను ఇడిచిపెట్టి బయటకు వచ్చి పానాలు కాపాడుకున్నారు. లేకుంటే పుసుక్కుని అట్లనే కొట్టుకపోతే పానాలు పోయేటి. నిజంగా కంప చెట్టే లేకుంటే పార్షాన్ కథే ఉండేది, కారు ఆగేదే కాదు. ఇక మన కాడ పరిస్థితి ఇట్లుంటే యూపీ బౌలౌన్లో చూడండి ఈ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారో. మరి వరద నీళ్ళని చూసి స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నారో ఏందో కదా, డైవుల మీద డైవులు కొట్టుకుంటే ఈత కొడుతున్నారు. ఓ తమ్ముళ్ళు వరద ఎక్కువ అయితే మీకు ఎంత ఈత వచ్చినా పనికిరాదు, కొట్టుకపోతారు, బయటికి వెళ్ళుండ్రే. కానీ చూస్తున్నారా నువ్వు వరద కష్టాలు ఎట్లున్నాయో. ఇక్కడనేమో ఇట్లా వానలు పడితే కొన్ని జాగాల్లో అసలు వానలే లేవట. ఏందో ఏమో ఈ చిత్రం. నేను 95 సీఎం పాలనను పరుగులు పెట్టిస్తా, అధికారులను అలర్ట్గా ఉంచి పబ్లిక్కు మంచిగా సేవలు చేయిస్తా, 4 సార్లు ముఖ్యమంత్రిని, 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం. ఇవన్నీ నాకు ఒక లెక్కన తమ్ముళ్ళు అని చంద్రాల్ సారు మైక్ దొరికితే మస్తు ముచ్చట్లు చెప్తాడు కదా. అయితే ఈడ మాత్రం ఒక ఎంఆర్ఓ గారు చంద్రబాబు సారు ఫోటో ముంగట ఏం చేసిండో చూడుర్రి. సీఎం చంద్రబాబు సార్ పేరు చెప్పిండ్రు, ఎంఆర్ఓ పనితనం అన్నారు. తీరా చూస్తేనేమో తాళం వేసిన రూమ్ చూపెడుతున్నారు. ఏంది అంటే జర సైజు తాళం తీస్తారు కదా, అగో సార్ అక్కడనే ఉన్నాడు టేబుల్ దగ్గర చూడండి. ఇదేందయ్యా ఇదే మీ మేడా చూడలేదు, ఎంఆర్ఓ గారు లేరు ఎవ్వరూ లేరు, టేబుల్ దగ్గర ఎవరో పడుకొని లేచి సొలిగేది చూపెడుతున్నారు అంటే ఒక్కసారి జూమ్ చేస్తాం చూడండి మీరే ఎవరో. అమ్మ బాబోయ్, విజయనగరం జిల్లా వంగర మండలం హరిరమణరావు గారా? సారేంది ఇట్లా సొలుగుతున్నాడు, కళ్ళు మొత్తం తాగినోళ్ళై ఉన్నట్టున్నాయి. అంటే తాగిండు కాబట్టి అట్లున్నాయటనుల్లా. మరి ఆఫీస్కే తెచ్చుకొని తాగిండో తాగే ఆఫీస్కి వచ్చిండో గాని కుర్చీలో కూసోకుండా కుర్చీ కింద నిద్రపోయేసరికి సిబ్బంది అంతా షాక్ అయినరు. ఇక సార్ను కవర్ చేసేటందుకు చూడాలే సిబ్బంది పనితనము. సార్ రాలేదు అని ఒకసారి, వచ్చిండు కానీ ఎటో ఊరికి పోయిండు అని ఒకసారి, పెద్ద ఆఫీసర్లతోని మీటింగ్లు ఉన్నాడు అని ఒకసారి, కవర్ చేయలేక సమాధానాలు చెప్తుంటే ఆఖరికి ఇట్లా బండెక్కి పోతూ బయటపడ్డాడు. సస్పెండ్ చేసిండ్రట సార్ వారిని ఇప్పుడు. కానీ భలే ఆఫీసర్ పోండి. అరే ఎంఆర్ఓ అంటే మండలానికి పెద్ద దిక్కు లెక్క. అట్లాంటిది ఎందుకు ఇంతగానం ముచ్చుకున్నాడో సార్కే తెలవాలి. కానీ ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను మొత్తం 2 పెగ్గులేసి ఊగి ఆఫీసులనే వండుకొని పోగొట్టుకున్నాడు. ఇక ఇట్లాంటి వాళ్ళు ఏం పని చేస్తారు, పబ్లిక్ సమస్యలు ఎట్లా తీరుతాయి చెప్పండి. ఇవల్ల ఇయాల్టి గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.